పొట్టదెసకు చేరిన పంటను అకాల వర్షాలు నీట ముంచాయి. కష్టపడి పండించిన రైతులు నష్టాల పాలయ్యారు. అకాల వర్షాలకు వందలాది ఎకరాల్లో వరి, మామిడి, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. కల్లాల్లో ఆరబోసిన వరి ధాన్యం, మిర్చి తడిసిపోయింది. పంట నష్టపోయి తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు రైతులు. ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అకాల వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షానికి ఈదురుగాలులకు పంటలు నేలకొరిగాయి. ఉత్తర తెలంగాణలో వందల ఎకరాల్లో పంట నష్టపోయారు రైతులు. మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్ నగర్, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో తీవ్ర పంట నష్టం జరిగింది. వడగళ్లకు దెబ్బతిన్న పంటలను పరిశీలించి రిపోర్ట్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మార్కెట్ యార్డ్కి రైతులు తెచ్చిన పంటలను కాపాడేందుకు చర్యలు చేపట్టాలన్నారు. మార్కెట్లో కొనుగోలు చేసిన పంటను జాగ్రత్తగా గోదాములకు తరలించాలని మార్క్ఫెడ్ అధికారులను ఆదేశించారు మంత్రి. అకాల వర్షాలతో ములుగు జిల్లాలో భారీగా పంట నష్టం జరిగిందన్నారు మంత్రి సీతక్క. బాధలో ఉన్న రైతులకు భరోసా ఇస్తామన్నారు. ములుగు జిల్లా గోవిందరావుపేటలో పంటలను పరిశీలించారు. వీలైనంత త్వరగా పంట నష్టంపై సర్వే చేయాలని కలెక్టర్ను ఆదేశించామన్నారు సీతక్క. నివేదిక రాగానే వారిని ఆదుకుంటామన్నారు. కష్ట సమయంలో రైతులు ధైర్యంగా ఉండాలన్నారు సీతక్క. మాతో పాటు అగ్రికల్చర్ అధికారులు కూడా ఉన్నారు. కలెక్టర్ గారికి కూడా ఆదేశించడం జరిగింది. వెంటనే సర్వే చేసి మరి వాళ్లకు నష్టపరిహారం కూడా ప్రభుత్వము ఇస్తే తప్పకుండా సర్వే కూడా ఇమీడియట్లీ సర్వే చేయమని చెప్పడం జరిగింది. మిర్చి రైతులు కూడా అక్కడక్కడ పాపం కళ్ళల్లో పోసుకున్న కూడా తడిచిపోయింది. అదేవిధంగా పెద్ద ఎత్తున పంట నష్టం, ముఖ్యంగా మరి వరి నష్టం అనేది ఈ ప్రాంతంలో జరిగింది. కాబట్టి వాళ్ళందరినీ కూడా ధైర్యంగా ఉండమని కోరుతూ వాళ్ళకు తప్పకుండా ప్రభుత్వం నుంచి సాయం అందే విధంగా చొరవ తీసుకుంటాం. ఖమ్మం జిల్లాలో వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. సత్తుపల్లి, వేంసూరు, కల్లూరు, పెనుబల్లి, తల్లాడ మండలాలపై అకాల వర్షాలు తీవ్ర ప్రభావం చూపాయి. కుండపోత వర్షానికి వరి నీట మునగ్గ కల్లాల్లో ఆరబోసిన మిర్చి తడిసిపోయింది. మామిడి, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. చేతికొచ్చిన పంటను అకాల వర్షం ఆగం చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. అకాల వర్షం వచ్చి మాకు వేసినటువంటి పంటలు మొత్తం తడిసిపోయినాయండి. ముఖ్యంగా మొక్కజొన్నలు అయితే పైనుంచి కింద నుంచి మొత్తం నీళ్ళు పారిపోతే మొత్తం పొద్దుటంతా తిరగేసుకుంటాను. అట్లా మిర్చి పంట కూడా మొత్తం తడిసి ముద్ద అయిపోతే అంతా ఆరబోసుకున్నామండి. అట్లా ఇప్పుడు కోతాసిలో ఉన్నట్టు వరి పొలం కూడా మొత్తం నేలమట్టం అయిపోయిందండి. అది కోసే పరిస్థితి కూడా లేని పరిస్థితులు ఉంది. దీనికి గవర్నమెంట్ సహకరించి మాకు ఏమైనా తడిసిన దాన్ని కొనాలా, మరి మిర్చి ఒడ్లు కానీ మొక్కజొన్నలు కానీ మిర్చి కానీ కొనాలని మేము కోరుకుంటున్నాం. రైతుల తరఫున చెప్తున్నాను. రాత్రి వర్షానికి బాగా దెబ్బతిన్నాయి. మిర్చి అయితేనే, మొక్కజొన్న అయితే, వరి మొత్తలు అయితేనే అప్పటికప్పుడు వర్షం రావటం వల్ల మేము ఏం చేయదు కాదు వల్ల మొత్తం తడిచిపోయినాయి. అప్పటికప్పుడే పట్టాలు కప్పదామన్నా కూడా కప్పేది కాదు. అప్పుడు కప్పుతూనే ఉన్నాం, ఒకళ్ళు తడుతూనే ఉన్నాయి. ఇట్లా అది అయిపోయినాయి. తడిసిన ధాన్యాన్ని గవర్నమెంట్ కొనాలని న్యాయం చేయాలని మాకు కోరుకుంటున్నాం. 3 ఎకరాల మొక్కజొన్న వేసిన రాత్రి 12 గంటలప్పుడు వర్షం పడ్డది. మేము అనుకోకుండా వచ్చే అక్కడ మొత్తం కింద నుంచి నీళ్ళు, పై నుంచి నీళ్ళు పోయినాయండి. వరి పొలం 6 ఎకరం వేసిన 6 ఎకరం కూడా మొత్తం నేలమట్టం అయిపోయిందండి. మొక్కజొన్న, మిర్చి, ఒడ్లు 3 అసలు ఏమి లేదండి, మొత్తం నేలమట్టం అయిపోయినండి. అసలు మొక్కజొన్న ఎండి పోసిన మొత్తం కింద పడి కింద నీళ్ళు, పై నీళ్ళు పోయినాయండి. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో అకాల వర్షం అన్నదాతలను నిండా ముంచింది. చెన్నూరు, బెల్లంపల్లి, ధర్మారం, ధర్మపురి, గొల్లపల్లి, మంథని, కాటారంలో వరి, మొక్కజొన్న, మిర్చి, మామిడి పంటలు దెబ్బతిన్నాయి. అటు జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లో వందల ఎకరాల్లో పంట నీటిపాలైంది. ఇటిక్యాల మండలంలో ఈదురుగాలులకు 50 ఎకరాల్లో మామిడి నేలరాలింది. మానవపాడు మండలంలో మిర్చి, మామిడి, మొక్కజొన్న నేలకొరిగాయి. మహబూబాబాద్ జిల్లాలోనూ భారీగా పంట నష్టం జరిగింది. బయ్యారం, కొత్తగూడెంలో వరి పంట నేలకొరిగింది. బయ్యారం మండలం పెత్తళ్లుగడ్డలో మొక్కజొన్న రాసులు వరద నీటిలో మునిగిపోయాయి. మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్లో మిర్చి పంట వరద పాలైంది. మిర్చి మాది పోసి వారం అవుతుంది. నైట్ అకాల వర్షానికి మొత్తం తడిచిపోయింది. గవర్నమెంట్ నుంచి సాయం చేయగలరని మంగళవారం, బుధవారం, బుధవారం, శుక్రవారం మార్కెట్ చెప్తారు. బుధవారం మార్కెట్ కాలే. కానీ 3 రోజులు బస్సు తెచ్చుకోవాలి. మాకు న్యాయం చేయాలి. రేటు కావాలి. కాండలు వేయాలి, చిన్న కానీ కాండ కావాలి, ఏం కావాలి, మొత్తం తడిచిపోయినాయి. పైన బస్సులు ఇప్పుడు నా బస్సు ఏంటి, ఒక బస్సు లేపాలంటే లేపలేదు. దీనికి బాధ్యులు ఎవరు? మేము మొత్తం నష్టమైన రైతులు. దీనికి వీళ్ళే ఏదైనా కట్టి వేయాల్సిందే. మా మిరపకాయలు వీళ్ళు కొనాల్సిందే. 6 కాలం శ్రమించి పండించిన పంట నీటిపాలైందని కన్నీరు పెట్టుకుంటున్నారు రైతులు. అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయామంటున్నారు. తడిసిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పథకాలు ఆపడం లేదన్నారు. రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రైతులు దళారులకు పంట అమ్ముకొని నష్టపోవద్దని, ప్రభుత్వం మద్దతు ధరకు ధాన్యం కొంటుందని చెప్పారు పొంగులేటి. రెండో పంట కింద 6,000 రూపాయలు ఇప్పటికే 6 ఎకరాల వరకు ఇచ్చాం. మిగిలిన వారికి కూడా రాబోయే 10-15 రోజుల్లో తప్పనిసరిగా రైతు భరోసా ఇస్తుంది మన ఇందిరమ్మ ప్రభుత్వం. సార వడ్లే కాదు, దాల వడ్లు, సన్న వడ్లకు కూడా ఇప్పుడే మనం ప్రారంభించుకున్నాం. ఈ బోదరబండ గ్రామంలో పండించిన సన్న వడ్లకు కూడా క్వింటాలు మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఇచ్చే కార్యక్రమాన్ని మళ్ళీ రైతన్నకు అండగా ఉండడానికి మన ప్రభుత్వం ఇచ్చుకుంటుంది. 2 రోజుల క్రితం నుంచి దేశంలో ఏ ప్రభుత్వమో ఈయన విధంగా నా ఆడబిడ్డలకి సన్న బియ్యం ఇస్తున్న ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. 200 కరెంట్లు ఉచిత 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తున్న ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. 500 రూపాయలకే గ్యాస్ ముద్దిస్తున్న ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచితంగా సౌకర్యం కల్పించిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. నిరుద్యోగ యువతకి మొదటి సంవత్సరంలోనే 57,652 ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. ఇన్ని మంచి పనులు చేసింది మీ దీవెనలతో, మీ ఆశీస్సులతో వచ్చిన మన ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇల్లు. ఈ శ్రీరామనవమి తర్వాత ప్రతి ఊరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. మొదటి విడతలో అర్హులైన వాళ్ళందరూ కట్టుకోండి, పార్టీలకు అతీతంగా కట్టుకోండి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఇందిరమ్మ ఇళ్లకి తల తాకట్టు పెట్టైనా డబ్బులు ఖచ్చితంగా కట్టడంతోనే ఇచ్చే కార్యక్రమం. ఫౌండేషన్ అవటంతోనే 1,00,000 రూపాయలు, కిటికీ లెవెల్ కట్టడంతోనే 1,25,000, స్లాబ్ వేయటంతోనే 1,75,000, మిగిలిన 1,00,000 రూపాయలు గోప్రవేశానికి ముందు ఆ రైతన్నకి, ఆ ఆడబిడ్డకి మన ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టుకున్నాం. రామయ్య కళ్యాణానికి ముస్తాబవుతోంది భద్రాచలం. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ గరుడపట ధ్వజారోహణం నిర్వహించారు పూజారులు. బేడా మండపంలో ఉత్సవ మూర్తులకు అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 6న సీతారాముల కళ్యాణం, 7న పట్టాభిషేకం జరగనుంది. ఉత్సవాలకు భద్రాచలంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి తుమ్మల. భద్రాచల రామాలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ గరుడపట ధ్వజారోహణం కన్నుల పండుగ నిర్వహించారు. బేడా మండపంలో ఉత్సవ మూర్తులకు అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమాన్ని చేశారు. గరుడ పటాన్ని మేళతాళాలు, వేద మంత్రోచ్చరణల మధ్య ఆలయ ధ్వజస్తంభంపై ఎగురేశారు. శ్రీ మహావిష్ణువు వాహనమైన గరుత్మంతుడి పటానికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలను అటు దేవతలు, ఇటు మానవ జాతికి తెలిపేలా గరుడపట ధ్వజారోహణం నిర్వహించారు. గరుడ ముద్దల ప్రసాదంను మహిళలకు అందించారు వేద పండితులు. మరోవైపు అష్టదిక్పాలకులు, పంచలోక పాలకులు బేరీ పూజ కార్యక్రమాన్ని వైభవంగా చేశారు. ఉదయం అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమం, అగ్ని ప్రతిష్ఠతో పాటుగా అగ్ని మథన కార్యక్రమం జరిగిన తర్వాత అగ్ని ప్రతిష్ఠ, ఆ తర్వాత ధ్వజారోహణ ఉత్సవాలతోటి ఈ కార్యక్రమం అనేటువంటి ప్రారంభమై ఆ ఉత్సవం నిర్విఘ్నంగా చక్కగా జరుగుతుంది.
ఎల్లుండి జరగనున్న శ్రీరామనవమి ఉత్సవాలకు భద్రాచలంలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మిథిలా స్టేడియంలో జరగనున్న రాములోరి కళ్యాణాన్ని చూసేందుకు దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. భక్తులకు తాగునీరు, ఉచిత వసతి, పీహెచ్సీలు, స్వామివారి ప్రసాదం, ముత్యాల తలంబ్రాల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. అధికారులు సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు మంత్రి. ఈ కళ్యాణ మహోత్సవానికి సర్వసన్నద్ధం అవుతుంది. అధికారులతో అందరితో కూడా అన్ని డిపార్ట్మెంట్ తోటి కలెక్టర్ గారు టైంని రివ్యూ చేసుకొని అరేంజ్మెంట్స్ అన్ని పక్కాగా ఉన్నాయా లేవని కేవలం పరిశీలన కోసం మాత్రమే వచ్చాను. కార్యక్రమం పూర్తయ్యేదాకా అందరూ జాగ్రత్తతో ఉండాలని చెప్పి ప్రార్థించుకుంటాం. ఈ నెల 6న స్వామి అమ్మవార్ల కళ్యాణం జరగనుంది. 7న పట్టాభిషేకం ఉంటుంది. ఈ వేడుకల కోసం ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు అధికారులు. ఆలయానికి విద్యుత్ లైట్లు అమర్చారు. దీంతో విద్యుత్ లైట్ల కాంతుల్లో వెలిగిపోతోంది రాములోరి ఆలయం. అడవిపై హక్కు కోసం ఆంగ్లేయులను ఎదిరించారు. నిజాములతో పోరాడారు. జల్, జంగిన్, జమీన్పై మా హక్కులు మావేనంటూ తిరుగుబాటు చేశారు. ఆ పోరాటంలో ఆదివాసీ యోధుడు కొమరం భీం అసువులు బాశారు. కానీ హక్కులు రాలేదు. ఎన్నో ఏళ్లకు ఇప్పుడు ఆదివాసీ బిడ్డలకు అడవిపై హక్కులు లభించాలన్న కొమరం భీం ఆశయం త్వరలో నెరవేరనుంది. కమ్యూనిటీ రైట్స్తో అడవులపై ఆదివాసీలకు హక్కులు ఇవ్వనుంది సర్కార్. అడవిపై హక్కులు పొందాలన్న గిరిజన ఆశయం త్వరలో నెరవేరనుంది. ఆదివాసీలు అంటేనే మొదటగా గుర్తొచ్చేది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. వందల ఏళ్లుగా అడవులే ఆవాసంగా జీవిస్తున్నారు ఆదివాసీలు. అడవికి కాపు కాసేది, కంటికి రెప్పలా కాపాడేది వాళ్లే. కానీ వారికి అడవిపై హక్కులు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. జల్, జంగల్, జమీన్ పై హక్కుల కోసం నిజాం రాజుపై పోరాడి ప్రాణాలు కోల్పోయారు ఆదివాసీ యోధులు కొమరం భీం. అయినా హక్కు రాలేదు. అడవిలో ఆదివాసీలను పండ్లు ముట్టనివ్వరు, పూచిక పుల్లను తీసుకెళ్లనివ్వరు. దీనికి తోడు అటవీ అధికారుల వేధింపులు. దీనిపై ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నారు ఆదివాసీలు. గిరిజన బిడ్డల పోరాటం ఫలితంగా పోడు భూములకు పట్టాలిచ్చింది కాంగ్రెస్ సర్కార్. దీంతో పాటు కమ్యూనిటీ హక్కులు కూడా ఇచ్చేలా ప్రణాళికలు చేస్తోంది ప్రభుత్వం. 2006 ROF చట్టం ప్రకారం కమ్యూనిటీ హక్కులు ఇవ్వాలని భావిస్తోంది. ఇందుకోసం కొమరం భీం, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లో గిరిజన గూడాలను ఎంపిక చేశారు అధికారులు. గ్రామ సభలు నిర్వహించి కమ్యూనిటీ రైట్స్ పై గిరిజనుల అభిప్రాయాలను సేకరించారు. కమ్యూనిటీ రైట్స్ ఇవ్వాలని ఆదివాసీలు గ్రామ సభల్లో తీర్మానం చేశారు. జిల్లా కలెక్టర్లకు కమ్యూనిటీ రైట్స్ అమలు చేయాలని నివేదిక కూడా ఇచ్చారు గిరిజన శాఖ అధికారులు. ఆదిలాబాద్ జిల్లాలో సిరికొండ మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేశారు అధికారులు. కమ్యూనిటీ రైట్స్ తో ఆదివాసీలకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. అడవులపై హక్కులు లభిస్తే అడవుల పెంపకం, ఆ ప్రాంతంలో ఉండే చెరువుల్లో చేపల పెంపకంతో పాటు వెదురు, ఇప్ప పువ్వు, బంక, పండ్లు, అటవీ ఉత్పత్తులు సేకరించి అమ్ముకునే అవకాశం ఉంటుందంటున్నారు. కమ్యూనిటీ రైట్స్ తో తమకు ఆదాయం పెరుగుతుందని ఆనందపడుతున్నారు గిరిజనులు. మాకు ఎన్ని అయితే ఉన్నాయో అటవీ హక్కు చట్టము లైన్లో అది హక్కు, మాకు హక్కుపత్రం కావాల్సింది. మావ నాటే మావ రాజ్యం అంటే హక్కుపత్రము మాకు కావాల్సింది. గిరిజన గుడులు అంటే అటవీ చట్టంలో మనకు మన సాగు చేసిన భూమిలో, పంట చేసిన భూమిలో పక్కకే మేము సర్వే చేసినాం. దాంట్లో లేలే అంటే దాదాపు 300 500 ఎకరానికి సర్వే చేసిండు ఈ ప్రభుత్వం. అయితే ఆ హక్కుపత్రం రావాల, దాంట్లో ఎన్ని విస్తాలు, ఎన్ని రకాల చెట్లు ఉంటాయి, ఆ చెట్లని మేము ఉపయోగం చేస్తాం. ఉపయోగం చేసి పనికి వచ్చిన చెట్టుని లాభ పొందుతాం. అక్కడ ఒక ఉసిరి చెట్టు అనేది ఉంటుంది, కనకబొంగు ఉంటుంది, మళ్ళీ సాగువాన్ చెట్టు ఉంటుంది, అన్ని రకాల చెట్టు ఉంటాయి వనస్పతిలో. సార్ మా దగ్గర ఇప్ప చెట్టు ఉంటుంది. ఇప్ప చెట్టు అంటే ఇప్ప పువ్వులు ఏరుకొని అవి ఇట్లా ఆరబెట్టుకొని తెచ్చుకొని అమ్ముకుంటారు. కమ్యూనిటీ హక్కులతో ఆదివాసీల స్థితిగతులు మారుతాయంటున్నారు అధికారులు. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలోని పంచగాం గ్రామంలో ఆదివాసీలకు అడవులపై కమ్యూనిటీ హక్కులు ఇచ్చారని తెలిపారు. హక్కులు రావడంతో అక్కడి ఆదివాసీలు ఒక్క వెదురు బొంగు పెంపకంతోనే ఏటా కోట్ల రూపాయల ఆదాయం పొందుతున్నారని చెప్పారు. ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి జీవో 2006
ఇది ఏదైతే యాక్ట్ వచ్చిందో చట్టం, ఈ చట్టంని రాష్ట్ర ప్రభుత్వము అమలు చేసుకోవడానికి ఒక ప్రయత్నం జరుగుతున్న క్రమంలో BRLF భారత్ రూరల్ లైవ్లీహుడ్ ఫౌండేషన్, తర్వాత సెంటర్ ఫర్ కలెక్టివ్ డెవలప్మెంట్ మా సంస్థ మరియు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ ఈ ముగ్గురు కలిసి మా యొక్క ఆదిలాబాద్ జిల్లాలో అటవీ హక్కును సంపాదించాలి, వీళ్ళకి హక్కు ఇవ్వాలి, వీళ్ళు దీని ద్వారా లాభం పొందాలనే ఉద్దేశంతో సిరికొండ మండల్ని పైలట్ ప్రాజెక్ట్గా చేసుకున్నాం. పైలట్ ప్రాజెక్టులో మండల్ మొత్తంలో ఎన్ని అటవీ హక్కు పొందడానికి అవకాశం ఉన్న గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లో మొత్తం 70 గ్రామాలు మొత్తం ఉండగా అటవీ ప్రాంతంలో మాకు అటవీ హక్కు కావాలి అని ఎంచుకున్న వాళ్ళు 36 గ్రామాలు. ఈ 36 గ్రామాల్లో కొలాం ఉన్నారు, గోండ్స్ ఉన్నారు, లంబాడాస్ ఉన్నారు. మొత్తం కూడా ఆ మండలానికి 36 క్లెయిమ్స్ ఇస్తే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సాంప్రదాయ అటవీ హక్కులు ఏవైతే ఉన్నాయో అవి పొందడానికి వాళ్ళకి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మా యొక్క ప్రయత్నం జరుగుతుంది. అడవులపై ఆదివాసీలకు హక్కు ఇవ్వాలన్న సర్కార్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు ఆదివాసీలు. ప్రభుత్వ నిర్ణయంతో వృద్ధిలోకి వస్తామని సంతోషపడుతున్నారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ధాన్యం ఎగవేత కేసులో కొందరు అధికారులపై కేసులు నమోదయ్యాయి. గతంలో జిల్లాలో పనిచేసిన అదనపు కలెక్టర్, DSO, డిప్యూటీ తహసీల్దార్పై FIR ఫైల్ చేశారు అధికారులు. ధాన్యం కేటాయింపులు, రికవరీలో వీరు అవినీతికి పాల్పడినట్లు గుర్తించారు పోలీసులు. షకీల్కు చెందిన మిల్లులకు ధాన్యం కేటాయించేందుకు పలువురు ఇతర మిల్లర్ల సంతకాలను కూడా ఫోర్జరీ చేసినట్లు తెలిపారు. నిజామాబాద్ CMR స్కామ్లో అధికారులపై కేసులు బుక్ అయ్యాయి. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్కు సహకరించిన పలువురు ఉన్నతాధికారులపై కేసు నమోదు చేశారు పోలీసులు. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, DSO చంద్రప్రకాష్, డిప్యూటీ తహసీల్దార్ నిఖిల్ రాజుపై FIR నమోదైంది. వర్నికి చెందిన రైస్ మిల్లర్ కిషోర్ ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు అధికారులపై కేసు నమోదు చేశారు. తన మిల్లుకు ధాన్యం తరలించినట్లు అధికారులు దొంగ పత్రాలు సృష్టించారంటూ న్యాయ పోరాటం చేస్తున్నారు మిల్లర్ కిషోర్. 3 ఏళ్లుగా కస్టమ్ మిల్లింగ్ రైస్ రికవరీలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరించారంటున్నారు పోలీసులు. ఎలాంటి అర్హతలు లేకుండా మాజీ ఎమ్మెల్యే షకీల్కు చెందిన మిల్లులకు ధాన్యం కేటాయించారని విచారణలో గుర్తించారు. ధాన్యం రికవరీ చేయకపోగా షకీల్ను కాపాడేందుకు ఇతర రైస్ మిల్లులకు ధాన్యం కేటాయించినట్లు, సంతకాలు ఫోర్జరీ చేసినట్లు తేల్చారు. జిల్లాలో 15 ఏళ్లలో ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించిన మిల్లుల యాజమాన్యాలపై 52 కేసులు నమోదయ్యాయి. ఇందులో 48 కేసులు ఇంకా కొనసాగుతున్నాయి. వీటిలో 11 కేసులు 2 ఏళ్ల క్రితం నమోదయ్యాయి. ఈ మిల్లర్ల నుంచి 252 కోట్ల విలువైన ధాన్యం రికవరీ చేయాల్సి ఉంది. వీరిలో 28 మిల్లుల యజమానులు కోర్టుకు వెళ్లారు. దీంతో వారి నుంచి ఎలాంటి రికవరీ చేయలేని పరిస్థితి. ఇదంతా అధికారుల నిర్లక్ష్య ఫలితమే అని విమర్శలు వస్తున్నాయి. మిల్లుల సామర్థ్యానికి తగ్గట్లు ధాన్యం కేటాయించి పకడ్బందీగా తనిఖీలు, రికవరీ చేసి ఉంటే ధాన్యం పక్కదారి పట్టేది కాదంటున్నారు పబ్లిక్. సాధారణంగా మిల్లు సామర్థ్యం కంటే 2 రెట్ల ఎక్కువ ధాన్యం కేటాయించవచ్చు. కానీ అధికారులు 7-8 రెట్లు ఎక్కువ ధాన్యం కేటాయించినట్టు తెలిసిందే. మిల్లర్లు అధికారులను మేనేజ్ చేసి బహిరంగ మార్కెట్లో ధాన్యం అమ్ముకొని CMR ఎగ్గొట్టారని ఆరోపణలు ఉన్నాయి. విషయం బయటకు రాకుండా అధికారులు ఓ మిల్లుకు కేటాయించిన ధాన్యాన్ని మరో మిల్లుకు తరలించినట్లు ఒప్పంద పత్రాలు కూడా రాయించారంటున్నారు మిల్లర్లు. దీనిపై ధాన్యం కేటాయింపులు జరగని మిల్లర్లు అధికారులకు అడ్డం తిరిగారు. ఈ క్రమంలోనే అధికారులపై కేసులు బుక్ అయ్యాయి. ఈ స్కామ్ పై సివిల్ సప్లై శాఖ కూడా విచారణ చేస్తోంది. కేసుల విషయం పక్కన పెడితే ఇప్పుడు ధాన్యం రికవరీ ఎలా అన్నదే అసలు ప్రశ్నగా మారింది. ధాన్యం కేటాయింపు జరిగిన మిల్లు యజమాని స్కామ్ తో తనకేం సంబంధం లేదంటున్నారు. తమతో బలవంతంగా సంతకాలు చేయించారని మిగతా వారు చెప్తున్నారని తెలిసింది. ఇకనైనా ప్రభుత్వం ధాన్యం కేటాయింపులు, రికవరీలో కఠినంగా వ్యవహరించాలంటున్నారు పబ్లిక్. మిర్చిని ఎర్ర బంగారంగా మురిశారు. కష్టాలు ఎదురైనా మిర్చి పంటని నమ్ముకొని సాగు చేశారు. వారి కష్టాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. వరంగల్ చపాటా మిర్చికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ జారీ అయింది. 4 ఏళ్లుగా కష్టపడి చపాటా వెరైటీ మిర్చి వేస్తున్న రైతుల కృషికి ఇప్పుడు ఫలితం దక్కింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాత్రమే సాగయ్యే మిర్చి వెరైటీల్లో చపాటా మిర్చి ఒకటి. వరంగల్, హనుమకొండ, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో 6,738 ఎకరాల్లో చపాటా మిర్చి సాగు చేస్తున్నారు రైతులు. ప్రతి ఏటా 10,951 మెట్రిక్ టన్నుల వరకు దిగుబడి ఉంటుంది. మిర్చి సాగు, అమ్మకం, మద్దతు ధర విషయాల్లో ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని ముందుకెళ్తున్నారు. నష్టాలు పాలైనా సాగు చేయటం మానటం లేదు. రైతులు ఎంతో శ్రమించి సాగు చేస్తున్న ఈ చపాటా మిర్చికి తాజాగా గుర్తింపు వచ్చింది. చపాటా మిర్చికి
జీఐ ట్యాగింగ్ లభించింది. జీఐ ట్యాగ్తో దాదాపు 20,574 మంది రైతులు లబ్ధి పొందనున్నారని చెబుతున్నారు అధికారులు. కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీకి జియోగ్రాఫికల్ ఇండికేషన్ సర్టిఫికేట్ అందింది. తిమ్మంపేట చిల్లీ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ పేర సర్టిఫికేట్ ఇచ్చారు. వ్యవసాయ శాఖ అధికారులు అవార్డు పత్రం అందుకున్నారు. జీఐ ట్యాగ్తో మంచి ధర రావడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో పంట అమ్ముకునే అవకాశం ఉంటుందని చెప్పారు అధికారులు. జీఐ ట్యాగ్తో చపాటా మిర్చికి ప్రపంచ స్థాయి గౌరవం దక్కిందని సంతోషపడుతున్నారు మిర్చి రైతులు. జీఐ ట్యాగ్ సర్టిఫికేట్ వచ్చేందుకు కృషి చేసిన వ్యవసాయ అధికారులకు, ఎఫ్పిఓ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. చపాటా మిర్చి మా అదృష్టం ఏంటంటే ఇది అన్ని భూములలో పండదు. దీనికి అనుకూలమైన నీళ్ళు మనం వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఇక్కడి వాతావరణాన్ని, ఇక్కడి భూములు దానికి అనుకూలంగా ఉండడం వలన ఇక్కడ మాత్రమే ఇది పండుతుంది. దీనికి మంచి గుణాలు ఉండడం వల్ల దీన్ని ముఖ్యంగా ఏం చేయడం జరుగుతుందంటే దీనికి 5 స్టార్ హోటల్స్లో దీన్ని ఎక్కువగా విరివిగా యూజ్ చేయడం జరుగుతుంది. ఈ కాయల నుండి ఆయిల్స్ ప్లస్ కలరింగ్ చేయడం జరుగుతుంది. కలర్ను ఫుడ్ కోర్ట్లలో యూజ్ చేయడం జరుగుతుంది. ఆయిల్ను వివిధ చర్మానికి యూజ్ చేసే సౌందర్య సాధనంలో వాడడం జరుగుతుంది. కాబట్టి దీనికి ప్రపంచవ్యాప్తంగా టోటల్గా దీనికి ఒక డిమాండ్ ఉండడం జరిగింది. చపాటా మిరపకు అంతర్జాతీయ గుర్తింపు రావటం మంచి పరిణామమన్నారు రైతులు. ఈ ట్యాగ్తో ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు పంట ఎగుమతి చేసే అవకాశం కలిగిందన్నారు. మా తాతల కాలం నుంచి మాకు దేశీయ రకం అని టమాటా మిర్చి అంటారు, నీటికాయ అంటారు, దాన్ని చపాటా మిర్చి అంటారు. ఆ రకాలని మా తాతల నాటి నుంచి వెళ్ళి పండించుకుంటూనే వస్తాను. నేను గత 20 సంవత్సరాల కాంచి ఆ పంటను పండిస్తాను. కొంతమంది రైతులను కూర్చొని ఒక సొసైటీ సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జరిగిన తర్వాత ఈ మా సంఘానికి చపాటా మిర్చి జీఐ ట్యాగ్ గుర్తింపు రావడం కోసం ఒక 6 నెలల కాంచి వెళ్ళి దాని గురించి తిరగడం జరిగింది. ఇక మా అధ్యక్షుని చొరవతోనే జీఐ ట్యాగ్ రావడం జరిగింది. దానికి రావడం వల్ల మా సంఘం తరఫున మేమందరం ఆనందంగా వ్యక్తం చేస్తున్నాం. ఇక్కడ తిమ్మంపేటకు ప్రస్తుతం తిమ్మంపేట చిల్లీ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీకి ఇది చపాటా మిర్చి భౌగోళిక గుర్తింపు రావడం జరిగింది. ఇది ఎంతో మాకు ఆనందదాయకం. తోటి పక్కెముడు రైతులకు చాలా ఈ చపాటా మిర్చి పండించడం మాకు అంటే అంతర్జాతీయంగా ఒక గుర్తింపు అనేది మాకు వచ్చిందని ఆనందపడుతున్నాము. జీఐ ట్యాగ్ గుర్తింపును రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు అధికారులు. రాజీవ్ యువ వికాసం పథకాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం. ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్లోనూ దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, అప్లికేషన్ గడువు ఈ నెల 14 వరకు సర్కార్ పొడిగించిందని చెప్పారు. మీ సేవా సెంటర్లలో అప్లికేషన్లకు అధిక ధరలు వసూలు చేస్తే సీజ్ చేస్తామని హెచ్చరించారు. లబ్ధిదారుల ఎంపికలో ప్రభుత్వం అమరవీరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు మొదటి ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. వాస్తవానికి 5వ తారీఖు దాకా లాస్ట్ డేట్ ఉన్నప్పటికీ కూడా దాన్ని ప్రజల సౌకర్యం దృష్ట్యా ఇన్కమ్ సర్టిఫికేట్స్ జారీనే కానివ్వండి, మిగతా డాక్యుమెంటేషన్ జారీనే కానివ్వండి, వీటికి సంబంధించి సమయం కొంచెం అవుతుందని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజు నాడు దాకా ఏప్రిల్ 14వ తారీఖు దాకా దీన్ని పొడిగించడం జరిగింది. 18-19-20 ఫైనాన్షియల్ ఇయర్లో కూడా ఇంతవరకు రిలీజ్ చేయకుండా, ₹1 రిలీజ్ చేయకుండా గత ప్రభుత్వము దళితుల జీవితాలతో ఆడుకుంది. కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత తీసి చూసిన అసలు 4-5 ఫైనాన్షియల్ ఇయర్స్ ₹1 రాలేదు, ₹1 ఇవ్వలే. వీళ్ళ చిత్తశుద్ధి కట్టుకుండే. ఈరోజు మేము వచ్చిన తర్వాత గతం అన్నీ రిలీజ్ చేయాలంటే కొన్ని వందల కోట్లు పేరుకుపోయి ఉంది. ఆయనకి అదే 5 లక్షల రూపాయలకి మేము ఇచ్చే సబ్సిడీ కనుక రిలీజ్ చేస్తే తప్పకుండా బెనిఫిషియరీ లాస్ అవుతుంది. అందు గురించేనే గత అన్ని అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని వేల అప్లికేషన్స్ ఉండే, ఆ వేల అప్లికేషన్స్కి కూడా ఎన్నో చేతులు తారుమారినాయి. వాటన్నిటి కూడా నేను ఎంక్వైరీ చేస్తున్నా. ఆల్రెడీ నేను చైర్మన్ అయిన తర్వాత నా ఫస్ట్ సంతకం నేను పెట్టిందే ఎంక్వైరీల మీద పెట్టుకుంటా పోయినా. ఆ ఎంక్వైరీలు చేస్తున్నా, తోతున్నా, టెంకాసులు వెళ్తున్నాయి. తప్పకుండా ఏ దొంగని వదిలిపెట్టే పరిస్థితి లేదు. చందాల వివాదం ఆదివాసీ గూడాన్ని 2గా విడదీసింది, సరిహద్దులు గీసింది. రోడ్డు అవతల వైపు ఒక వర్గం, యువతల వైపు మరో వర్గం. ఈ 2 వర్గాల మధ్య మాట ముచ్చట లేదు. నీళ్ల కోసం నిత్యం గొడవలు, దేవుళ్లను పంచుకున్నారు, చావులకు వెళ్లరు, సంబరానికి పిలువరు. ఈ పంచాయతీయే ఆదివాసీ రాయ్ సెంటర్ వరకు వెళ్ళింది. అయినా రాజీ పడలేదు 2 వర్గాలు. కొమరంభీం జిల్లా గుమ్మనూరులో కొన్నేళ్లుగా నడుస్తోంది ఈ పంచాయతీ.
కొమరంభీం జిల్లా సిర్పూర్ యు మండలంలోని గుమ్మనూర్ కే గూడెంలో వర్గపోరు నడుస్తోంది. ఈ గూడెంలో 100కు పైగా కుటుంబాలున్నాయి. ఓ వివాదం వీరి మధ్య చిచ్చు పెట్టింది, రెండుగా విడదీసింది. సాధారణంగా ఆదివాసీలు ఏ పండగ జరుపుకున్నా గూడెమంతా కలిసి జరుపుకుంటారు. ఆ పండగ ఖర్చు కోసం ప్రతి ఇంటి నుంచి చందా వసూలు చేస్తారు. అది వందల రూపాయల్లో ఉంటుంది. 2 ఏళ్ల క్రితం ఓ పండగ కోసం వసూలు చేసిన చందా లెక్కలే గూడెం వారిని 2 వర్గాలుగా చీల్చాయి. రాయ్ సెంటర్ దాకా పోయినాం. ఇక్కడ 4 సార్లు పటేల్ దగ్గర పోయినాం. ఇది న్యాయం చేయండి, న్యాయం చేస్తే అవుతుంది అని చెప్పినాం. 4 సార్లు పటేల్ దగ్గర పోతే కూడా ఆయన స్పందించలేదు. అప్పుడు నుంచి మేము తర్వాత ఈయన మన దగ్గర మేము పోతే కూడా ఆయన పట్టించకూడలేడు. మేము ఎట్లా చేయాలని మేము 2 నెలలు వేచి చూసినాం. వేచి చూసినాక తర్వాత రాయ్ సెంటర్ దగ్గర పోయినాం. రాయ్ సెంటర్ దగ్గర పోయి వాళ్ళకు నోటీస్ ఇస్తే 3 సార్లు వాళ్ళకు నోటీస్ ఇచ్చారు. వాళ్ళు రాలే. అప్పటి నుంచి ఇది న్యాయం కాలే. వాళ్ళ ఫంక్షన్ ఉంటే పోతలేము. ఏదైనా గరీబ్లో ఉంటే మేము పోయి అక్షతలు వేస్తాం. చనిపోతే కూడా పోయి మట్టి వేస్తాం. ఇలా పోయేస్తాం కానీ మాట్లాడాలి. ఒకే ఊరు కానీ గొడవ అయింది. అప్పటి నుంచి ఇట్లనే ఉన్నాం సార్. ఇట్లానే మా పక్క మేమే నీళ్ళు ఇట్టే ఉన్నది ఇస్తున్నాం సార్. మేము పోము, రారు. మా పక్క వీళ్ళు అంతమంది వెళ్తే వాళ్ళు ఉండరు సార్. ఎవరి ఇంటికి వాళ్ళు పోతారు. మేము మా దగ్గర ఇట్లా ఉంటే వారు రారు. గొడవ జమన్ నుంచి ఉన్నాం, వాళ్ళు తిట్టుతున్నారు. మేమే అట్లా చేయాలి. మా చేనులు ఆ వైపు కూడా ఉన్నాయి, వాళ్ళ చేనులు ఇటు మా వైపు కూడా ఉన్నాయి. ఇట్లా అచ్చుడు పోవుడు కానీ మాట్లాడు. ఇట్లా కలిస్తే మాట్లాడతాం కానీ వాళ్ళ ఇంట్లో పోము. భోజనాలు కూడా తిన్నాం మేము. కసం చాయ్ కూడా తాగరు. ఇట్లా ఉన్నది పరిస్థితి. చందా గొడవలతో గూడెంలోని రోడ్డు అవతల వైపు వారు ఒక వర్గం, యువతల వైపు వారు మరో వర్గంగా ఏర్పడ్డారు. మాజీ సర్పంచ్ తెలంగురావు వర్గం ఒకటి, పటేల్ వర్గం మరొకటి. తెలంగురావు వర్గం ఉన్న వైపు బోరుంటుంది. ఆ బోరు నీళ్లు తీసుకునేందుకు పటేల్ వర్గం అటువైపు రావాల్సి ఉంటుంది. కానీ తెలంగురావు వర్గం అడ్డుకుంటుందన్నారు పటేల్ వర్గీయులు. అలాగే పటేల్ వర్గం వైపు గ్రామ పెద్ద దేవుళ్లున్నాయి. ఆదివాసీలు పెద్ద దేవుళ్లకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. పటేల్ వర్గం తమను దేవుళ్లకు మొక్కడానికి, పూజల్లో పాల్గొనడానికి అనుమతించడం లేదంటున్నారు తెలంగురావు వర్గీయులు. పటేల్ వైపు మేము ఉన్నాము, వాళ్ళు అక్కడ రోడ్డు ఉన్నది మధ్యలో. కానీ ఇల్లు కూడా మా ఇల్లు అటు ఉన్నాయి, వాళ్ళ ఇల్లు ఇటు ఉన్నాయి. మేము కూడా పోము, వాళ్ళు కూడా రారు. సావులకు అట్లా ఒకరు ఇద్దరు ఏమో వచ్చి అది ఏమో పైసలు వేస్తాం కదా అక్షద, ఆ అక్షద అయ్యేటందుకు వస్తారు. 2-3 వచ్చి వేసి వెళ్ళిపోతారు. దేవుళ్ళ పూజలకు రారు. మా దేవుళ్ళు మా వైపే ఉన్నాయి, వాళ్ళ దేవుళ్ళు వాళ్ళకు ఉన్నాయి కానీ అవి ఇంటి దేవుడు ఉన్నాయి వాళ్ళకు. మాకు అయితే ఊరు దేవుడు మొత్తం పటేలు దేవరి మేము పబ్లిక్ మొత్తం అంతా మేము ఇట్ల వైపు ఉన్నాము. కలవరు, అసలు రారు. వాళ్ళు కలిస్తే ఏమో మా చాడీలు చెప్తారు అని అంటారు కదా, మళ్ళా గొడవలు అవుతాయి. అందుకే మేము కలవము. అస్సలు ఎందుకు కోసమో మా పటేల్కు తెలుసు, దేవరికి తెలుసు. 2-3 సార్లు పిలిచిండ్రు. ఇక వాళ్ళు 4 పోయినరు కానీ మిగతా గ్రామంలో ఉన్న ప్రజలైనా రావాలి కదా. అయితే ఆ 4 మాటలతోటి ఇక సగం ఊరు అటే అయిపోయిండ్రు. ఇక ఆ పండుగకి రాలే. మళ్ళీ ఇంకా ఆకడి ఉంటుంది పండుగ, అప్పుడైనా వస్తారా ఏమో అనుకున్నాం. అప్పుడు కూడా రాలే. ఇక మాది విద్య మోస్తూరు అంటాం మేము. అయితే ఆ విత్తనాల మోస్తూరు అయినాక వాళ్ళు కూడా ఇక ఊర్లో ఒకసారి అయిపోతే మళ్ళా పెట్టుకోరు అన్నట్టు. ఏ ఊర్లో కూడా గ్రామానికి ఒకటే పటేలు దేవరు ఉంటారు, వాళ్ళు చేసుకుంటారు. అలాంటిది ఈ ఊర్లో 2 సార్లు జరిగింది. మరి గ్రామ పటేలు ఉండి వాళ్ళు చెప్పినప్పుడు వారు రాకుండా వాళ్ళు పటేలు దేవరి తయారు చేసుకొని వాళ్ళు పూజలు చేసుకోవడం ఇట్లా చేసుకున్నందుకు మా వాళ్ళు కూడా వీళ్ళు ఇట్లా విడిపోయినరంటే మనం ఎందుకు తీసుకోవాలి మళ్ళీ వాళ్ళని. वोटिंग की बार मनाता पेड़ का काम ये द्वार मनाता खेत में
दो भाई मैं केवल क्या तो इधर कांड भाई में इधर झगड़ा की ये सब मनता नाटना मतलब ये सब टोटल तो है के भाई मित्र हमें तो मूर्ति मिज मस्तूर केवल मन अंता मूर्ति केवल येरना काम नागा और बात अच्छी लो मैं अक्के नाते इधर 40 लोग को आके मनता पढ़ना कायदा मनता आके देवुడు अबल देवुడు మాది మంత వాయురు లగమ్మగా మూరెవరికింత మామయ్య. గూడెంలోని వారంతా దగ్గరి బంధువులే, కానీ ఒక వర్గం వారు మరొక వర్గంలోని తమ బంధువులతో మాట్లాడరు, పెళ్లిళ్లకు శుభకార్యాలకు పిలవరు. చివరకు ఎవరైనా చనిపోయినా ప్రత్యర్థి వర్గం వారు వెళ్లరు. ఈ గూడెం వివాదం ఆదివాసీల రాయ్ సెంటర్ వరకు వెళ్ళింది. ఆదివాసీల వివాదాలను పరిష్కరించడంలో ఇది వాళ్ళ సుప్రీంకోర్టు. వివాదం పరిష్కరించడానికి జిల్లా స్థాయి అధికారులు కూడా ప్రయత్నించారు, కానీ కొలిక్కి రాలేదు. 2 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ వివాదంతో గూడెం వాసులు అనుబంధాలకు దూరమవుతున్నారు. భద్రాచలం రాములవారిని దర్శించుకోవడానికి ముందు అక్కడ గోదావరిలో స్నానం చేయడం తప్పనిసరిగా భావిస్తారు భక్తులు. నిత్యం వేలాది మంది భక్తులు భద్రాచలం వస్తుంటారు. గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటారు. అయితే గోదావరి తీరంలో సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. 20 ఏళ్లుగా స్నానఘట్టాలు పెంచడం మినహా ఒక్క అభివృద్ధి పని చేపట్టలేదని విమర్శిస్తున్నారు భక్తులు. రెండో అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం అభివృద్ధిలో ఏమాత్రం ముందుకెళ్లడం లేదు. ఎన్నో ఏళ్లుగా సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టినట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. 20 ఏళ్ల క్రితం వరదల నుంచి రక్షణ కోసం గోదావరి తీరాన 7.5 కిలోమీటర్లు కరకట్ట నిర్మించారు. గోదావరి నుంచి పుష్కర్ ఘాట్ వరకు 3.5 కిలోమీటర్ల పొడవున కరకట్టపై సిమెంట్ రోడ్డు వేసి లైటింగ్ బెంచీలు అమర్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నదీ తీరాన స్నానఘట్టాలు పెంచడం మినహా మరే పని చేయలేదంటున్నారు భక్తులు. గోదావరి కరకట్ట సంబంధించి ఆ కట్ట లోపటి నుంచి పెద్ద పెద్ద చెట్లు మొలిచి అదంతా కూడా వేళ్లన్నీ కూడా కట్టలోకి వెళ్ళిపోయి కట్ట యొక్క భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి కట్టని స్ట్రెంథెన్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా పర్యాటకులు, రామభక్తులు, అదేవిధంగా భద్రాచలం వచ్చేటువంటి భక్తులందరూ కూడా సేద తీర్చడం కోసం కరకట్టని మంచిగా తయారు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. గోదావరి తీరంలో సరైన షెల్టర్లు లేవు. ఎండైనా వానైనా అలానే నించోవాల్సిందే. కనీసం కూర్చునేందుకు కుర్చీలు లేవంటున్నారు భక్తులు. సరైన సౌకర్యాలు లేక పూజలు హడావిడిగా ముగించుకొని వెళ్తున్నామని చెప్పారు. తెప్పోత్సవంలో భక్తులు పడే పాట్లు అన్నీ ఇన్ని కావు. చివరికి గోదావరి హారతి వంటి ఆధ్యాత్మిక కార్యక్రమం కూడా సజావుగా జరిగేలా ఏర్పాట్లు లేవు. అవసరాలకు తగ్గట్టుగా కరకట్ట దగ్గర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు భక్తులు. భక్తులకి, పర్యాటకులకి, యాత్రికులకి అనుకూలంగా వాళ్ళని ఆకర్షించే విధంగా గోదావరి నదీ తీరు శుభ్రపరిచి ఈ కరకట్ట యువతల ఫుడ్ కోర్టు, అట్లాగే పార్కులు, తర్వాత రిసార్ట్లు ఏర్పాటు చేసినట్టయితే భక్తులు అత్యధికంగా వచ్చి ఆకర్షించబడి ఇంకా ప్రభుత్వానికి అట్లాగే రాములవారి ఆలయం కూడా ఆదాయం పెరిగే దిశగా ఉంటుంది. ప్రభుత్వం ఈ విధంగా ఆలోచించి చెప్పి భద్రాచల భక్తులుగా మేమంతా కోరుతున్నాం. నదీ తీరంలో వెలిసిన అనేక చారిత్రాత్మక నగరాల అభివృద్ధిపై దృష్టి పెట్టిన కేంద్రం భద్రాచలంను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. 2 దశాబ్దాలుగా గోదావరి తీరం వెంట పర్యాటకులను ఆకట్టుకునేలా, ఆధ్యాత్మిక శోభను పెంచేలా ఎలాంటి అభివృద్ధి జరగలేదంటున్నారు. ఒక శాశ్వత ప్రాతిపదికన ఇలా భక్తులను ఆకర్షించే విధంగా, పర్యాటకులను ఆకర్షించే విధంగా, యాత్రికులు సేదతీరే విధంగా ఒక శాశ్వత ప్రాతిపదికన గోదావరి అవతల ఒడ్డున కూడా అంటే కరకట్టకు ఇరువైపులా కూడా ఒక మంచి శాశ్వత రిసార్ట్స్ కానీ, హోటల్స్ కానీ ఏర్పాటు చేసి భక్తులు తినుబండరాలు తిని కూర్చే విధంగా తయారు చేసి ఒక ఆధ్యాత్మిక చింతన కల్పించే భావాన్ని తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం కృషి చేయాలి. తద్వారా భద్రాచలానికి, దేవస్థానానికి ఆదాయం పెరిగింది, పట్టణం కూడా అభివృద్ధి అయితే మేము ఆకర్షిస్తాం. కాబట్టి ప్రభుత్వం వైపు ఆలోచన చేయాలి. ఆహ్లాదంగా భక్తులకి ఫుడ్ కోర్టులు, అలాగే రిసార్ట్స్, అలాగే పార్కులు లాంటివి ఏర్పాటు చేస్తే ఇంకా భక్తులు వచ్చేటువంటి అవకాశం చాలా ఉంటుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులకు కూడా వాళ్ళకు కూడా కొద్ది గొప్ప ఉపాధి కూడా కలుగుతుందని చెప్పేసి మనవి చేస్తున్నాం.
గోదావరి కరకట్ట దిగువ భాగం నుంచి పిల్లల ద్వారా కరకట్ట ఎత్తు వరకు స్లాబ్ నిర్మించి ఆ తర్వాత భక్తులు పర్యాటకులకు సౌకర్యాలు కల్పించాలంటున్నారు స్థానికులు. ఎలివేటెడ్ నిర్మాణాల పైనుంచి గోదావరిని చూడటం కొత్త అనుభూతినిస్తుందన్నారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. రాష్ట్ర విభజన తరువాత భద్రాచలంలో స్థల సమస్య తీవ్రంగా ఉంది. ఏ పని చేయాలన్నా అందుబాటులో ఉన్న కొద్దిపాటి స్థలమే దిక్కు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అందుబాటులో ఉన్న స్థలాన్నే బహుళార్థకంగా ఉపయోగించే ప్రణాళికలు అమలు చేయాలంటున్నారు స్థానికులు. బాడీ బిల్డింగ్ యువతలో క్రేజ్ ని పెంచుతోంది. దేహ దారుఢ్యాన్ని పెంపొందించుకోవడానికి యువకులు ఆసక్తి చూపిస్తున్నారు. బెల్లంపల్లిలో బాడీ బిల్డింగ్ లో సత్తా చాటుతున్నారు క్రీడాకారులు. రోజు జిమ్ కు వెళ్లి ట్రైనర్ల ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంటూనే బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొని సత్తా చాటుతున్నారు. ఎక్కడ పోటీలు జరిగినా పాల్గొని మెడల్స్ సాధిస్తున్నారు. పురాతన కార్మిక క్షేత్రమైన బెల్లంపల్లి పట్టణం క్రీడాకారులకు నిలయంగా వెలుగొందుతోంది. ఇక్కడి బాడీ బిల్డర్లు మట్టిలో మాణిక్యాలుగా నిలుస్తున్నారు. ఎంతో మంది కార్మికులు సింగరేణిలో విధులు నిర్వహిస్తూనే బాడీ బిల్డింగ్ పై మక్కువ పెంచుకున్నారు. తమ ప్రతిభతో కోల్ ఇండియా సింగరేణి స్థాయి, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని మెడల్స్ సాధించారు. స్థానికంగా ఉన్న జిమ్ముల్లో ప్రత్యేక సాధన చేస్తున్నారు సీనియర్ బాడీ బిల్డర్లు. నేను 2003లో ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నాను. ఇక్కడ వచ్చే పిల్లలకు ఎంతో శ్రద్ధతో మెలకువలు నేర్పిస్తూ జిమ్ చేయడం ద్వారా ఎన్ని ప్రయోజనాలు ఉంటాయి. జిమ్ ద్వారా మనం మానసికంగా కానీ శారీరకంగా కానీ దృఢంగా తయారవడానికి ఎంతో దోహదపడుతుందని మాకు కోచింగ్ ఇస్తూ చెడు మార్గాన పోకుండా అందరికీ పిల్లలకు ఫిట్నెస్ చేయడం ద్వారా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, అందరూ మంచిగా చేయాలని మాకు కోచింగ్ ఇచ్చిన. మేము కూడా సింగరేణిలో కూడా నేను కూడా పార్టిసిపేట్ చేసిన. ఈ ఒక జిమ్ కమర్షియల్ కాకుండా జిమ్ములో మెలకలు నేర్పిస్తూ జిమ్ములో ఉన్న సభ్యులకు ఏదైనా ప్రాబ్లం జరిగినా వాళ్ళకి ఆర్థికంగా కానీ మానసికంగా కానీ ఎంతో సహాయం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా నస్పూర్లో ఎలిఫెంట్ జిమ్ ఆధ్వర్యంలో జరిగిన బాడీ బిల్డింగ్ పోటీలో బెల్లంపల్లి క్రీడాకారులు సత్తా చాటారు. జిల్లా స్థాయి పోటీలో పతకాలు సాధించారు. 80 కిలోల విభాగంలో జి లక్ష్మణ్, మాస్టర్ విభాగంలో కృష్ణస్వామి గోల్డ్ మెడల్ సాధించారు. 50 కిలోల విభాగంలో వెండి, 70 కిలోల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు కె అక్షయ్. 55 కిలోల విభాగంలో జూనియర్ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి 2 గోల్డ్ మెడల్స్ కె రేవంత్. మరో క్రీడాకారుడు రవి 55 కిలోల విభాగంలో 4th ప్లేస్లో నిలిచాడు. ఎం మహేష్, ఎం రోహిత్, హుమాయున్ ఆయా విభాగాల పోటీల్లో పతకాలు గెలుచుకున్నారు. ఇక్కడికి వచ్చిన కొత్తలో నేను ఏదో నా ఫిట్నెస్ కోసం వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చినాక మా ట్రైనర్ సదానందం గారి ఇన్స్ట్రక్షన్తో బాడీ బిల్డింగ్ పైన ఫోకస్ చేయడం జరిగింది. గత సంవత్సరం నిర్వహించిన మిస్టర్ ఆదిలాబాద్లో 65 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించాను. అలాగే మిస్టర్ బెల్లంపల్లి టైటిల్ సాధించాను. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించిన వెంకీ క్లాసిక్ బాడీ బిల్డింగ్ పోటీల్లో 75 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించాను. యువత ఒకటే చేయాల్సింది, ప్రతిరోజు వ్యాయామం చేయాలి, ఆరోగ్యంగా ఉండాలి, అందరికీ ఆదర్శంగా నిలవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. గతేడాది మహబూబ్ నగర్ లో మిస్టర్ తెలంగాణ బాడీ బిల్డింగ్ పోటీల్లోనూ బెల్లంపల్లి బిల్డర్లు మెడల్స్ సాధించారు. బెల్లంపల్లి స్కై జిమ్ కోచ్ సదానందం 65 కిలోల విభాగంలో సిల్వర్ మెడల్ సాధించాడు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా స్థాయి పోటీలో లక్ష్మణ్, కృష్ణస్వామి బంగారు పతకాలు సాధించారు. కృష్ణస్వామి సింగరేణి కార్మికుడిగా విధులు నిర్వహిస్తూనే బాడీ బిల్డింగ్ సాధన చేస్తున్నారు. లక్ష్మణ్ ప్రభుత్వ పాఠశాలలో పీఈటీగా విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ జిమ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను వస్తున్నా. అదే సంవత్సరం 2018లో మనుగూరులో మిస్టర్ సింగరేణిలో సిల్వర్ మెడల్ తీసుకున్నాను. 2024 మిస్టర్ తెలంగాణ గోల్డ్ మెడల్ తీసుకున్నాను. 2025 మాస్టర్స్లో 50 కిలోల విభాగంలో సిల్వర్ మెడల్ తీసుకున్నాను. ఈ జిమ్కి వచ్చిన కాడికెళ్ళి ఇంక ఇది వరకు నేను ప్రతి ఒక్క కాడ ఎక్కడికి పోయినా కానీ నేను మెడల్ తీసుకొని వస్తున్నాను. ఇప్పటికైతే నేను డైలీ ఒక 2 గంటల సేపు జిమ్కి అయితే కంపల్సరీ వస్తున్నాను. మెడల్ అయితే పట్టుకొస్తున్నాను. ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తూనే బాడీ బిల్డింగ్ లో సత్తా చాటుతున్నారు బెల్లంపల్లి బాడీ బిల్డర్స్. రెండు బెట్టింగ్ ముఠాలను గుర్తించి 16 మంది నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు నిజామాబాద్ సిపి సాయి చైతన్య. జిల్లాలో 200 మంది బాధితులను గుర్తించామన్నారు. 7% కమిషన్తో బెట్టింగ్ కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ కేసుల్లో నిందితులపై ఐటీ యాక్ట్, గేమింగ్ యాక్ట్, మనీ లాండరింగ్ యాక్ట్లతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. బెట్టింగ్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామంటూ హెచ్చరించారు. బెట్టింగ్ ఇస్ అన్ ఇల్లీగల్ థింగ్. తెలంగాణలో ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ బెట్టింగ్ అనేది ఇల్లీగల్ అండి. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ బెట్టింగ్ వల్ల చాలా మంది వాళ్ళ యువతను ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.
వాళ్ళ యువత ప్రాణాలు కాపాడే బాధ్యత అందరిపైన ఉంది, మీ పైన ఉంది, మా పైన ఉంది. అండ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ వాళ్ళని కంట్రోల్ చేయడానికి మనం అంత కష్టపడుతున్నాం. అందరికీ తెలిసిందే తెలంగాణ గవర్నమెంట్ కూడా దీని మీద చాలా సీరియస్గా ఉంది. తెలంగాణ పోలీస్ ఒక ఎస్ఐటీ కూడా ఫామ్ చేసింది. ఈ బెట్టింగ్ యాప్స్ని కానీ ఎట్లా ఫైనాన్సెస్ ఎట్లా మూవ్ అవుతున్నాయి, మిగతా వాళ్ళతో ఎట్లా కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళని ఈ బెట్టింగ్ యాప్ని అరికట్టాలనేది కూడా వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు. సో మన నిజామాబాద్లో భాగంగా నిజామాబాద్లో మనకు కూడా కొన్ని ఇన్సిడెంట్స్ వచ్చినాయి. ఫస్ట్ వచ్చినప్పుడు కూడా చెప్పాము, బెట్టింగ్ యాప్స్ వల్ల మన యువత వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. వాళ్ళని దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం ఫైట్ చేయాలని ఇనీషియల్ డేస్ నుంచి చెప్తున్నాం, అదే కంటిన్యూ చేస్తున్నాం. ఈ బెట్టింగ్ అనే మహమ్మారితో నుంచి మనం ఫైట్ చేయాలి అంటే అందరం కలిసి ఫైట్ చేయాలి. ఎందుకంటే అందరూ ఈజీ మనీ, రండి డబ్బులు సంపాదించవచ్చు అని చాలామంది ప్రలోభ పెట్టే వాళ్ళు ఉంటారు. చాలామంది చాలా ఫైనాన్షియల్ డిఫికల్టీస్ ఉంటాయి. వాటి నుంచి దూరంగా ఉండాలి, వాటి నుంచి మనం దూరం పెట్టాలి అంటే తల్లిదండ్రులు అందరూ పిల్లలతో పాటు ఉండాలి. మీరు ఒక విషయం అబ్జర్వ్ చేయండి, పిల్లలు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఎందుకు చెప్పలేకపోతున్నారు బయటికి, ఇట్లా ఈ బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకున్నారు. చెప్పాలి అంటే మనం కూర్చోవాలి, పిల్లలతో కూర్చోవాలి. వాళ్ళకి ఒక మైండ్ సెట్ ఉంది, మైండ్లో ఉంది, అరే అందరు ఎట్లా అనుకుంటారో ఏమనుకుంటారు అని. నేను పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఒక కాన్ఫిడెన్స్ ఇస్తున్నాను. మీ పేరు ఎక్కడ ఎవరి ఐడెంటిటీ బయటికి రాదు, విక్టిమ్ యొక్క ఐడెంటిటీ బయటికి రాదు. కానీ ఎవరైతే బెట్టింగ్ యాప్స్ రన్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం గ్యారంటీ యాక్షన్ తీసుకుంటాం. ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో ఇంకొక 100 మంది సహాయం చేసిన వాళ్ళు అవుతారు, ఇంకో 100 మంది ఆ కూపన్లో పడకుండా కాపాడిన వాళ్ళు కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లానే తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి, మీ పిల్లలు ఎటువంటి ముభావంగా కానీ లేదంటే ఏదైనా డిఫరెంట్గా ఉంటే వాళ్ళతో కూర్చోండి, మాట్లాడండి, వాళ్ళ ఎన్ని ఇబ్బందులు తెలుసుకోండి. అప్పుడే మనం వాళ్ళని ఇటువంటి ఎక్స్ట్రీమ్ స్టెప్స్ నుంచి దూరంగా మనం వెళ్లకుండా మనం కాపాడగలుగుతాం. రాష్ట్రంలో ఉమ్మడి ఏపీ కంటే పరిస్థితి అధ్వానంగా మారిందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కేసీఆర్ పాలనలో వ్యవసాయం స్వర్ణ యుగంలా ఉండేదన్నారు. నల్గొండ జిల్లాకు చెందిన 2 మంత్రులు జిల్లాను పట్టించుకోవడం లేదన్నారు. అధికారులు కూడా కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు జగదీష్ రెడ్డి. ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జిల్లాలో 2 మంత్రులు ఉన్నా ఈ 16 నెలల కాలంలో 3 పంటలు అయిపోయినాయి, 4వ పంట వస్తూ ఉంది. ఏ ఒక్కరోజు కూడా జిల్లాలో వ్యవసాయ పరిస్థితులపైన సమీక్ష పెట్టిన పాపన మూలేదు ఈ మంత్రులు. రైతుకు దెబ్బ మీద దెబ్బ పడుతూ ఉంది. ఏరికోరు తెచ్చినోడు ఎగిరెగుతానండి అన్న మాట ఇవాళ స్పష్టంగా రైతాంగానికి జరుగుతూ ఉంది. రైతాంగం గుండెల మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఎగిరెగిరి తన్నుతున్నది. ఒక్కటిగా కోతలు పెడుతూ రుణమాఫీ 30% కూడా చేయలేదు, రైతులు ఏడుస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి మంత్రులు ఒకరికొకరికి సంబంధం లేకుండా మాట్లాడిన మాటలతోని 2 లక్షల వరకున్న అప్పును తీరుస్తాం, పైది మీరు కట్టుకోండి అంటే చాలామంది రైతులు వెళ్ళి కట్టుకున్నారు. వీళ్ళు 2 లక్షలు కట్టలేదు. ఆ రైతు ఇప్పుడు అప్పు తెచ్చుకునే పరిస్థితి కూడా లేదు. ఆనాడు బోనస్ ఇస్తే అన్ని దొడ్డోడ్లకు ఇస్తామని చెప్పి రాసిచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత మాట మార్చి సన్న ఓట్లకే ఇస్తాము అంటే కూడా రైతాంగం సన్న ఓట్లకు మారిరు చాలామంది. కానీ ఇప్పటి వరకు బోనస్ బోగస్ అయిపోయింది. బీజేపీ ప్రభుత్వంలోని దేశంలో పేద బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరటం లేదన్నారు భూపాలపల్లి జిల్లా ఎమ్మెల్యే గంట్ర సత్యనారాయణ. ప్రధానికి పేదల కంటే బడాబాబులే ముఖ్యమని విమర్శించారు. భూపాలపల్లి జిల్లా జగ్గయ్యపేటలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్రలో పాల్గొన్నారు ఎమ్మెల్యే. పార్లమెంటు సాక్షిగా బీజేపీ రాజ్యాంగాన్ని అణగదొక్కాలని చూస్తుందన్నారు. రాజ్యాంగ విలువలపై ప్రజల అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఒకసారి ఇప్పుడున్న నవ సమాజం వ్యక్తులకు, యువకులకు తెలియజేసే కొరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన 2 ఏళ్లు దాటిపోయింది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. 22 కోట్ల ఉద్యోగాలు ఇక్కడ పోయినాయి. గంగలో కూడా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఈ రాష్ట్రానికి నయా పైసా చేయలేదు. చేయకపోగా మా కోలాటం వాడే అక్కల కూరలు కొన్నా, చెప్పులు కొన్నా, చీర కొన్నా, ఆఖరికి రైతులు వాడుకునే ఎరువులు కొన్నా, మనం రోగం వస్తే మందులు కొనుక్కున్నా, హోటల్లో పోయి బువ్వ తిన్నా, మరి టేబుల్ కొన్నా, కుర్చీ కొన్నా, గడియారం కొన్నా జిఎస్టీ 5% పన్నేసి వసూలు చేసి మన రక్తం దాగుతుంది. కానీ పేద ప్రజలకు చేసింది ఏమీ లేదని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. సోదరులారా, అది చేయకపోగా డాక్టర్ బాబాసాహెబ్ రాసిన అంబేద్కర్ రాజ్యాంగాన్ని రద్దు చేస్తా అంటాడు. రాజ్యాంగాన్ని రద్దు చేస్తా అని అక్కడ మోడీ అంటే ఇక్కడ గతంలో ఉన్న పనిచేసిన కేసీఆర్ కూడా అన్నాడు. కనుక ఆ బాబాసాహెబ్ రాసిన అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఎట్లా రద్దు చేస్తావు బిడ్డ అని
జై బాపు, జై భీమ్, జై సంవిధానాన్ని కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మీకు ఈ యొక్క పాదయాత్ర చేసి కార్యక్రమం పెట్టడం జరిగిందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కనుక సోదరులారా, ఈ విషయాలన్నీ కూడా ఒక స్వతంత్రం తెచ్చిన పార్టీకి, ఒక తెలంగాణ ఇచ్చిన పార్టీని ఇందిరాగాంధీ ప్రైవేట్ బ్యాంకులను వాణిజ్య బ్యాంకులు చేసి ప్రభుత్వ భూములుంటే పట్టాలు ఇచ్చి హక్కులు కల్పించిన పార్టీని, రాజీవ్ గాంధీ 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించిన పార్టీని సెల్ వాడుతున్నామంటే, రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టి కంప్యూటరీకరణ తెచ్చినటువంటి రాజీవ్ గాంధీ పార్టీని, నెహ్రూ కుటుంబాన్ని, రాహుల్ గాంధీని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి 2 సార్లు ప్రధానమంత్రి అవకాశం వచ్చినా మన్మోహన్ సింగ్ ఇచ్చి భారతదేశాన్ని కాపాడుకుందామని ఈ రోజు ఒక ప్రధాన ప్రతిపక్ష హోదా తీసుకొని 35 ఓట్లతో ఓడిపోయినటువంటి వ్యక్తి మళ్ళీ తిరిగి 2029లో నెహ్రూ కుటుంబం రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకునే దిశలో మనందరం కూడా పోరాటం చేయవలసిన అవసరం. That's all for now.